మా ఊరు కాట్నేకాలు అనంతపురం రూరల్ మండలము. శ్రీనివాసులు నా పేరు. ఇట్లా బళ్ళారి కల్లా కురుగోడికి పెళ్లి పోయింటిమి. పెళ్లికి పోయింటే నన్నారు పెట్టినారు, ఇట్లా పంట బాగా వస్తుందంటే చూసే పోయింటే ఆయన సలాడినాం. అడిగితే పెడితే బాగుంటుందని ఆలోచన చేసి పెట్టినాం. ఎన్నాళ్ళు ఉండాలని అంటే 3 ఏళ్ళ పైన ఎన్నాళ్ళు పెట్టినా దిగుబడి బాగా వస్తుంది అన్నారు. మేము 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నాం, 1 నెల తక్కువ. ఇంకా తొగినాము, బాగా డెవలప్మెంట్ కూడా బాగా వచ్చింది. రేట్ అప్పుడు 450 ఉండే కేజీ, ఇప్పుడు కొంచెం డౌన్ అయింది, 200 180 అట్లా పోతుంది. దిగుబడి ఏం బాగా వచ్చింది. అంటే ఫస్ట్ మీరు ఈ పంట వేయాలన్నప్పుడు మీ పంటని ఎట్లా పెట్టారంటే, ఇప్పుడు మనం వేరుశనగ కనుక మనం విత్తనాలు తెచ్చుకోవాలా, పంట ముందు దుక్కి దున్నాలా, అట్లా ఏమేమి చేసినారు మీ పొలంలో? ఎరువు వేసినాం, దిక్కు చేసి ఎరువు వేసినాము. మొక్క 3 రూపాయలు. లేటర్ వేసినాం, పేపర్ వేసినాం, మల్చింగ్ పేపర్ కూడా వేసి మొక్కలు పెట్టినాం. మన టమాటాకి అట్లే ఎకరాకి 15,000 మొక్క పడుతుంది. 7 ముక్కలు ఉంటుంది, ఎకరాకి 15,000 అంటే దాంట్లో సాగు చెట్లు పెట్టి 1,00,000 చిల్లర మొక్కలు పెట్టినాం. ఎంత పెట్టుబడి వచ్చింది? అప్పుడు 11 లక్షలు వచ్చింది, ఇప్పుడు 8 లక్షలు అవుతుంది ఖర్చు. 280 గంటలు ఇటాచి పట్టింది. ఇళ్ళకి 3.5 లక్షలు 4 లక్షలు అవుతుంది కూలీల లేబర్కి. అంటే పంట పెట్టినప్పటి నుంచి మీరు దాన్ని ఎట్లా ప్రొటెక్షన్ చేసుకున్నారు? ఏమేమి మందులు కొట్టినారు? మందులు అవసరమే లేదు, ఓన్లీ వానకాలం నీళ్ళు అవసరంలే. ఎండల కాలం మాత్రం వారానికి తడి. మందు అనేది వాడేదే లేదు, దానికి మందు అనేది లేదు. అప్పుడు పెట్టినప్పుడే ఖర్చు. ఓ సంవత్సరం పాటు ఏదో బయలులో గడ్డి తొగిచ్చినాం, ఇంకా అంతే. ఇంక దాన్ని మాట్లాడిచ్చేది ఉండలేదు. మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టినారు? ఎన్ని రోజులు కష్టపడినారు దీనికి? 8 ఎకరాలు పెట్టాం. సంక్రాంతి పండుగ పోయిన మరుసటి ఇంతవరకు పని మీదే ఉన్నాం. అట్లే పని ఎలా ఉంటుంది? కష్టము ఏంది అసలు? కష్టం ఇప్పుడు బలంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం ఉండదు పెట్టేటప్పుడు, ఇప్పుడు కష్టం ఎక్కువ. ఏమేమి ఎట్లా చేస్తారు అసలు? అంటే ఆ పంట పెట్టినప్పటి నుంచి మీరు మార్కెట్కి పోయేంత వరకు ఏమేమి చేస్తే మీరు ఆ పంట మార్కెట్కి వెళ్తుంది? ఇటాచితో తొగల్లా, ఏరియల్లా, కటింగ్ 2 ఇంచులు 2.5 ఇంచులు కటింగ్ చేయాల, అది ఎండబెట్టాల. ఎండబెట్టినాక మార్కెట్ తీయాల. పూర్తి డ్రై కావాల, పశ్చిమ అనేది ఉండకూడదు, పూర్తి డ్రై కావాల. మళ్ళీ మార్కెట్ ఎట్లా? ఇప్పుడు మీరంటే కొత్తగా పెట్టినారు ఈ జిల్లాలో, మీరే అనుకుంటా ఫస్ట్ ఎక్కడైనా పెట్టారా? ఏమైనా మీకు ఐడియా ఉందా? పెట్టించిన 4 కూడా పెట్టించిన కళ్యాణ్ దగ్గర ఒక 6 ఎకరాలు. నేను పెట్టిన వాడికి నేను 2 వడ్డ పరి పెట్టింది, వాడు మళ్ళా తూరు దిగుతాడు. అంటే ఇప్పుడు ఎలాంటి నేలల్లో పండుతుంది? అన్ని నేలల్లో పండుతుందా? లే, పూర్తి రెడ్ మంచి నేలే కావాలా. ఇది కొండల్లో ఉండేది, సౌత్లోను ఇట్లా సున్నారంలో ఉండదు అనమాట. ఎర్రనేలలోనే ఉండేది. ఇది బాగలేని నెలలో ఉండదు, బతకను కూడా చచ్చిపోతుంది. మరి ఇప్పుడు 4 ఏళ్ళు పంట అంటున్నారు అంటే 4 ఏళ్ళు మీకు ఎటువంటి ఆదాయము ఉండదు, మళ్ళీ ఎట్లా? ఆదాయం లేదు, ఇప్పుడే ఆదాయం. ఇప్పుడు పంట అమ్మితే ఆదాయం. అప్పుడు కూడా ఫస్ట్లో పెట్టుబడి పెట్టాము, ఇంకా మళ్ళీ ఏం పని ఉండదు కదా, మనకి ఖర్చు ఉండదు, అందుకే ఆదాయం ఉండదు. ఫస్ట్ ఒకటే ఖర్చు, మళ్ళీ మధ్యలో ఏమి ఉండదు ఖర్చు. నీళ్ళు ఎన్నేళ్ళ వరకు ఒకసారి పెట్టిన పంట మళ్ళీ ఎన్నేళ్ళకి తీయచ్చు? ఎన్నేళ్ళ వరకు ఉండొచ్చు? 3 ఏళ్ళ పైన ఉండాల. 2 ఏళ్ళకి అట్లా దిగుబడి రాదు. 3 ఏళ్ళ పైన 4 ఏళ్ళు ఉంటే ఫుల్ దిగుబడి వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇవన్నీ మీరు ఎండబెట్టడము, ఆరబెట్టడము ఎన్ని రోజులు చేస్తారు? నెల ఉండాల. ఇప్పుడు ఎండకి 1 నెల అయితే డ్రై అవుతుంది, అడ్డు కూడా ఎండపోయినా ఇంకా 10 రోజులు ఎండబెట్టాల. మళ్ళీ మార్కెట్ సదుపాయం ఎట్లా ఉంది? చెన్నై ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, బొంబాయి ఉంది. అంటే మీరే తీసుకెళ్తారా? మేమే తీసుకెళ్ళాల. పెట్టుబడి ఒక 25 లక్షలు పెట్టుబడి వస్తుంది. దిగుబడి 400-500 రేట్ బాగా వస్తుంది, ఆదాయం. ఇప్పుడు డౌన్ అయింది. మనం ఎండబెట్టుకొని మార్కెట్ శాంపుల్ పంపించమన్నారు. డ్రై అయింది, క్వాలిటీ వస్తుందా లేదా అని శాంపుల్ పంపించమన్నారు. పూర్తి డ్రై అయినాక శాంపుల్ పంపిస్తాం, అప్పుడు మార్కెట్కి తీసుకురామంటారంట. అంటే ఎకరాకి ఎంత పెట్టుబడి వస్తుంది? ఎకరాకి 2 లక్షల పైన వస్తుంది. అప్పుడు 2 లక్షలు వస్తుంది ఎకరాకి. అప్పుడు 11 లక్షలు అయింది, ఇప్పుడు 8. ఇంకా ఒక 1 లక్ష కట్ట అవుతుంది అంత ఎండబెట్టికి. అంత ఎకరాకి 1,02,20,000 అట్లా. మనకి ఎకరాకి ఒకవేళ 10 టన్నులు అయినా 1 టన్ను పోతుంది అనుకో ఖర్చు. 7 టన్నులు మిగులుతాయి, 8 టన్నులు 9 టన్నులు మిగులుతుంది. అంటే అప్పుడు కేజీ ఎంత రేట్ ఉంది? 180-200 ఉంది.